ఏంటి లోకల్ బాడీ ఎన్నికలకి వైసీపీ సిద్ధంగా ఉందట. మీ ఓటమి అక్కడి నుంచి మొదలు పెట్టే కార్యాచరణ చేస్తున్నారట జగన్మోహన్ రెడ్డి గారు, నిజమా? ముందు ఆంధ్రాలో 4 రోజులు ఉండమని పట్టుమని, తర్వాత కార్యాచరణ అన్ని చేస్తారు. కానీ ఆంధ్రాలో 4 రోజులు ఉండమనండి, తర్వాత చేస్తారు ఆ కార్యాచరణలు అవన్నీ కూడా చూసుకుందాం. లోకల్ బాడీ కాదు, ఏ బాడీ అయినా కానీ అవే రిపీట్ అవుతాయి డెఫినెట్లీ. ముందు విష ప్రచారాలు ఆపేసి ఆంధ్రాలో 4 రోజులు పట్టుమని ఉండమనండి. మొన్న వచ్చారు, తుఫాను కంటే ముందు వెళ్ళిపోయారు, మళ్ళీ రోడ్లు మళ్ళీ తడారకు ముందే మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోయారు. ఇక వీళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్ సిద్ధం, మమ్మల్ని మా ఓటమి చవి చూస్తారు. ఎందుకు అంత తక్కువగా అంచనా వేస్తున్నారు? 40% ఓట్ బ్యాంక్ ఉంది, అది మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించట్లేదా? ఎవరు మాకు అడ్డు లేరు అని. రాజకీయాలనేవి ఓన్లీ ఈ ఎలక్షన్స్ టైంలో చేస్తారు, ఇట్లాంటివి చేస్తారు. ఈ విష ప్రచారాలు పద్దాకా చేస్తారు. కాబట్టి 2024లో ఏ అయితే 40% ఓట్లు ఉన్నాయో ఆ 40% ఈ 16 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి 20%కి పడిపోయింది. ఇంకా మీరు ఆ 40% మీద స్టాండ్ అని అయ్యి ఉండొద్దన్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చూసి ఆ 40% మంది పారిపోయారు, 20%కి దిగింది. వాళ్ళు ఇంకా పెరిగిందని చెప్తున్నారు. ఇంకా 40% ఇంకా చూస్తారు కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చూస్తారు కదా. మనం చూసారు కదా, పులివెందులో డిపాజిట్ కూడా లేదు కదా. పులివెందుల సొంత నియోజకవర్గం, పులివెందుల పులి డిపాజిట్ కూడా లేదు కదా. ఇది 13 నెలల తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్స్ లో పులివెందుల్లో డిపాజిట్ కూడా లేదు. ఇంకేలేదు లోకల్ బాడీలో చూసేది మనల్ని చూట్టాలు అట్లాంటి ఏం లేవన్న ప్రజలు ఫిక్స్ అయి ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకూడదు అని ప్రజలు ఫిక్స్ అయి ఉన్నారు. సో వీళ్ళు మామూలు చూట్టాలు సిద్ధం ఇవన్నీ ఈ కబుర్లన్నీ ఆపాలి. ఏదన్నా ఉంటే ప్రజలకు సేవ చేయండి, అంతేగాని తుఫాన్ ఎలా ఒకటి రోడ్లన్నీ తడారకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బెంగళూరు పారిపోయారు. ఈయన మమ్మల్ని చూడాలి. ఇక ముందు పులివెందులో డిపాజిట్ తెచ్చుకోండి, తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మమ్మల్ని ఏమైనా చూస్తే చూడొచ్చు. శ్రీకాంత్ గారు రెస్పాండ్ అవ్వండి. ఏంటి 40 నుంచి 20కి వచ్చింది అన్నది టీడీపీ కామెంట్. 40 నుంచి 20%కి వచ్చేసిందట. 40% మీ ఓట్ బ్యాంక్ 24 నుంచి ఇప్పుడు వరకు చూస్తే. మొదటిగా ఛానల్లో ఉన్న పెద్దలకి, మీకు